మిమ్మల్ని గతంలో బాగా బాధ పెట్టిన వాళ్ళు ఎవరొకరు ఉండరా? నాకున్నారు, మీకు ఉంటారు, ఎవరొకరికి ఉంటారు. మన లైఫే లేకుండా చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు సరిగ్గా సుదీర్ఘమైన రోగం చేత మంచం బట్టి ఏడుస్తున్నారు అన్నప్పుడు నీ స్పందన ఏంటి? ఇక ఆ లైఫ్కి ఎక్కువ రోజులు ఉండదు, త్వరలో చనిపోతారన్నప్పుడు నీ ప్రతిచర్య ఏంటి? ప్రతీకారం తీర్చుకుంటావా? వాళ్ళ మీద దొరికింది అవకాశం అని మాట్లాడతావా? నాకు ఎదురొచ్చారు కనుక ఇలా అయిపోయారంటావా? ప్రేమగల పలకరించి ఎలా ఉన్నారని అడుగుతావు? నీ స్పందన ఏంటి? ఇలాంటివన్నీ మన లైఫ్లో ఎదురవుతాయంటే అనుభవంతో చెప్తున్నాను, ఖచ్చితంగా ఎదురవుతాయి. ఆ రోజు నువ్వు నిలబడితే రాజు అవుతావు. ఆ రోజు నిలబడకపోతే లోకానికి దాసుడు అవుతాం. ఆ రోజు ఆ ఇలువలు కాపాడుకొని నిలబడితే భవిష్యత్తుకి జెండా పట్టుకుని నడిసే మహారాజువి దిక్కు చూసి నువ్వే అవుతావు. అందుకే మాటకు మాట, చేతకు చేత, దెబ్బకు దెబ్బ మనసులో పెట్టుకుని మాట్లాడేసి ఇష్టానుసారంగా మాట్లాడేస్తే మళ్ళీ చెప్తాను, అది ఎదుటోడికి నష్టం కలిగిస్తారు లేదు, కానీ మన జీవితాలకు మనకే నష్టం కలిగిస్తారు.